గృహజ్యోతి వివరాలు నమోదు చేయం స్పష్టం చేసిన కరెంటు మీటర్ రీడర్లు. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు గృహజ్యోతి పథకం వివరాలు నమోదు చేయబోమని కరెంటు మీటర్ రీడర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు వీలుగా తమకు అప్పగించిన వినియోగదారుల వివరాల నమోదు బాధ్యతలను అమలు చేయబోమన్నారు. తమకు నెలలో 15 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని, మిగిలిన 15 రోజుల్లో కూడా పని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీసం వేతనం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో మీటరుకు సంబంధించి ఫోను, ఆధారు, ఆహార భద్రతా కార్డు నెంబర్లు నమోదు చేసే బాధ్యతను గుత్తేదారులు అప్పగించారని, దీనివల్ల విద్యుత్ మీటర్ల రీడింగ్లో జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. రీడింగ్లో జాప్యంతో వినియోగదారుల మీటర్ల స్లాబ్ రేటు మారిపోయే ప్రమాదం ఉందన్నారు. 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్న రీడర్ల సమస్యలను సీఎం గుర్తించి పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మీటర్ల రీడర్స్ యూనియన్ దక్షిణ డిస్కం ప్రధాన కార్యదర్శి జి చిరంజీవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె శేఖర్ విజ్ఞప్తి అయితే చేశారన్నమాట. సో ఈ విధంగా ముఖ్యంగా గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం సంబంధించి వివరాలు సేకరించాలంటే మాకు న్యాయం చేయాలి, అప్పుడు మాత్రమే ఈ పథకానికి సంబంధించి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అందుకే వీడియో అయితే చేశానన్నమాట. సో ముఖ్యంగా ఉచిత కరెంట్ అనేది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇవ్వడానికి సర్కార్ అయితే రెడీ చేస్తుంది. కానీ వివరాలు అయితే ఇలా రెడీ సేకరించకపోతే అందరికైతే ఇవ్వలేరన్నమాట. సో అందుకే వీడియో ఒక లైక్ చేయండి. పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్